తెలుగు సినిమాలు కూడా చాలా సినిమాలు అక్కడ ఇస్తాంబుల్లో షూట్ అయింది, మీకు తెలుసు ఆ విషయం. లైక్ చాలా భారతీయ హిందీ సినిమాలు కూడా అక్కడ షూట్ అవుతుంటాయి. దాదాపు 15,000 కోట్ల ఇండియన్ కరెన్సీ అక్కడికి వెళ్తుంది టూరిజం రూపంలో. ఇప్పుడు వాళ్ళకి ఒకటైతే ఉంది, ఒకవైపు మనం టూరిజం రూపంలో కావచ్చు, వాళ్ళ దగ్గర తీసుకున్న యాపిల్స్ మేము టర్కీ యాపిల్స్ కొనము అని పూణేతో పాటు దేశంలో ఉన్న చాలా వ్యాపారులందరూ కూడా వాటిని బ్యాన్ చేస్తున్నారు. మేము టర్కీ యాపిల్స్ కొనము. మనం వాళ్ళ వస్తువులు దిగుమతి చేసుకొని వాళ్ళకు మనం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బుల్ని మళ్ళీ మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తూ వాటితో డ్రోన్లు తయారు చేసి మన దేశం మీద ప్రయోగించి మన సైనికుల్ని మన ప్రజల్ని చంపుతుంటే మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అనేది ఇప్పుడు మన దేశంలో పెద్ద ట్రెండింగ్ అయింది. దీనికి అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చంద్రబాబు గారు ఇటు టర్కీకి భూకంపాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ ఆ స్థాయిలో ఉంది. సో మొన్నటితో వదిలిపోలేదు. ఈ రోజు కూడా 6 తీవ్రతతో చూసాం. ఇన్ఫాక్ట్ 6.4 అన్నారు, ఆ తర్వాత దాన్ని కుదించి 6.1కి తీసుకొచ్చింది యుఎస్కి సంబంధించిన ఆ సంస్థ. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ టర్కీకి భూకంపం వస్తే ఎవరు అంతగా ఆదుకునే అవకాశాలు, కానీ ఎందుకు ఇంతటి దుర్మార్గపు ఆలోచనకు వెళ్ళింది? పాకిస్తాన్ ఆదుకోదు కదా, కనీసం సాయం చేసే సిచ్యువేషన్ కూడా లేదు. సో టర్కీ ఎందుకు ఇంత దుర్మార్గపు ఆలోచనకు వెళ్ళిందంటే ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయండి? పాకిస్తాన్ టర్కీకి సహాయం చేసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ప్రపంచం ముందు పాకిస్తానే చిప్ప పట్టుకొని బిచ్చవెత్తుకునే పరిస్థితి. మొన్నే మనం చూసాం, $1 బిలియన్ IMF దగ్గర అప్పు తెచ్చుకుంది. కాబట్టి పాకిస్తాన్తో ఏమాత్రం ఉపయోగం లేదు. అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశంతో వాళ్ళు జత కడితేనే, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటేనే టర్కీ అభివృద్ధి చెందుతుంది. మీరు అడిగిన క్వశ్చన్, మరి అలాంటి పాకిస్తాన్ కు టర్కీ ఎందుకు సపోర్ట్ చేస్తుందని ఒక్కటే ఒక కారణం, దానికి మత పిచ్చి. మొత్తం ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ 50 దేశాల్లో కేవలం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది టర్కీ అండ్ అజర్బైజాన్. సరే, అజర్బైజాన్ అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్, వాళ్ళకి ఒకరికి సహాయం చేసే శక్తి లేదు. బట్ టర్కీ జీడిపి $1.1 ట్రిలియన్. కొంత బలంగానే ఉంది. ఆ బలం అలా ఎదుగుదలలో మన దేశం కంట్రిబ్యూషన్ చాలా ఉంది టర్కీ ఎదుగుదలలో. కానీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం మతపరంగానే చేస్తుంది. గతంలో కూడా టర్కీ తన దుర్బుద్ధిని, తన మత పిచ్చిని, తన మత మౌఢ్యాన్ని బయట పెట్టుకుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు పదే సపోర్ట్ చేస్తూ వస్తుంది, యుఎన్ఓలో కావచ్చు, ఇతర సందర్భాల్లో. అట్లాగే మనం ఎప్పుడైతే 1974, 1998లో న్యూక్లియర్ టెస్టులు చేశామో పోఖ్రాన్ లో, 98లో మనం అణు పరీక్ష చేసి ఒక అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత అప్పటికే ప్రపంచంలో ఉన్న 4 అణ్వస్త్ర దేశాల సరసన మనం కూడా చేరాం. మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో మనల్ని కూడా ఒక సభ్యత్వం వస్తే దాన్ని టర్కీ తీవ్రంగా విభేదించింది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా మన మానవతా దృక్పథంతో ఆ తర్వాత వచ్చిన భూకంపంలో మనం వాళ్ళకి ఎంతో సహాయం చేశాం. కానీ ఎప్పుడు కూడా కేవలం మతం ఆధారంగా, ఆ మత పిచ్చి కారణంగా మాత్రమే పాకిస్తాన్ కు టర్కీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. నిజానికి దీనివల్ల అక్కడ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. చాలా మంది, మీకు విషయం చెప్పాలి సచిన్, చెప్పండి, దీన్ని టర్కీలో ఉన్న చాలా మంది ప్రజలు కానీ చాలా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని చాలా టర్కీలో ఉన్న ప్రజలు, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎర్డోగాన్ అనే మత పిచ్చి ఉన్న అధ్యక్షుడు తప్ప అక్కడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అక్కడ టూరిస్ట్ కంపెనీలు కానీ, అక్కడున్న టూరిస్ట్లో ఉండే షాప్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఎర్డోగాన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత్ నుంచి టూరిస్టులు రాకపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి, నువ్వు తీసుకునే ఈ మత పిచ్చితో. నిజానికి కొంత అక్కడి ప్రజలు చాలా లౌకికంగా ఉంటారు. మనం చాలాసార్లు సినిమాల్లో కూడా చూసాం, పెద్దగా మీకు ఎక్కడ బురకాలు వేసుకొని లేదా చాలా ఇస్లామిక్ అట్లా గడ్డాలు పెంచుకొని మీకు ఎక్కడ ఎవరు కనపడరు. టర్కీలో లౌకికంగా ఉంటారు, డెవలప్డ్ గా ఉంటారు, చదువుకున్న ఒక విద్యావంతులుగా ఉంటారు. అలాంటి దేశంలో అలా ఉండటం వల్లే ఆ దేశం ఇప్పటికీ బాగా డెవలప్ అయింది. అలాంటి దేశానికి ఇప్పుడు వచ్చిన అధ్యక్షుడు ముందు నుంచి కూడా మన దేశానికి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కేవలం అతనికి ఉన్న మత పిచ్చి, మత మౌఢ్యం వల్లనే ఇప్పుడు భారత్ కు దూరమై పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే అక్కడి ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్రజలే కాదు, అక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఎర్డోగాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సచిన్, రైట్. Thank you so much, Chandramouli garu, for joining with us, and Ramdas for the update. మొత్తంగా అయితే మాత్రం టర్కీకి
టర్కీకి తనకు కావాల్సిన స్టైల్లో భారత్ ఇచ్చి పడేస్తోంది. మరీ ముఖ్యంగా టర్కీ ఎంతటి దుర్మార్గానికి ప్లాన్ చేస్తుందంటే చుట్టూతో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 2 రోజులు అక్కడ కూడా మీడియా అడిగింది, నువ్వు మొదటి రోజు వెళ్ళావు కదా, ఎందుకు దిగావు పాకిస్తాన్ అంటే రీఫ్యూలింగ్ కోసం. దేనికి రీఫ్యూలింగ్? ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి చిచ్చు రేగుతూ ఉంటే ఆ చిచ్చుకి మరింత రీఫ్యూలింగ్ చేయడానిక? ఆల్రెడీ పాకిస్తాన్ చేస్తున్న ఫ్యూలింగ్కి నువ్వు ఇంకాస్త రీఫ్యూలింగ్ చేద్దామని వెళ్ళావా? పాకిస్తాన్లో ఎందుకు దిగావు? సమాధానం లేదు. ఓ పక్క భయపడుతున్నావు, ఓ పక్క జంకుతున్నావు. ఇప్పటికే నీకు వణుకు పుట్టింది, వణుకు మొదలైంది. ఎందుకంటే భారత్ టూరిస్టులు రావడం మానేశారు. 20% టూరిజం పడిపోయింది నీ దగ్గర. 20% పెరిగిన టూరిజం గురించి నేను మాట్లాడుతున్నా. అంటే అంతకుముందు దాదాపుగా 2 లక్షల, దాదాపు 3 లక్షల వరకు అనుకుందా, ఇంకా పైనే ఉంటుంది. ఈసారి ఇంకా పెరగచ్చు. ఎందుకంటే ఏడాదికి మనకి టూరిజం అంటే బాగా ఇష్టం. మనం బయట ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటాం మన దగ్గర వదిలేసుకొని. అదేం ఏమన్నా కూడా అది అర్థం కావట్లే. ఓకే, ఎవరు ఇష్టం వాళ్ళది అవ్వచ్చు. కానీ మీరు వెళుతున్న దేశం ఒక్కసారి ఆలోచించండి. అక్కడే అందాలు ఉన్నాయా, మన దగ్గర లేవా? ప్రకృతి సౌందర్యం మనకు సొంతం కాదా? ఎన్ని లేవు? ఒక్కసారి ఇటు కూడా ఆలోచించే ప్రయత్నించండి. ఆబ్వియస్లీ ఇప్పుడు బాయ్కాట్ టర్కీ మొదలైన తర్వాత వాళ్ళకి కూసాలు కదులుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 3 లక్షల పైచిలకు టూరిజం మన భారత్ నుంచి ఏడాదికి పెరుగుతోంది. ఏ దేశమైనా టూరిజం మీద వచ్చే డబ్బుల కోసం ఆశిస్తుంది, ఆశపడుతుంది. ఎందుకంటే దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎక్కువ ఉంటుందేమో, టూరిజం మీద కాస్త తక్కువ ఉంటుంది. ఒకసారి డెవలప్మెంట్ చేస్తే దాని నుంచి వచ్చే లాభమే వేరు, ఆ స్థాయి వేరు. అందుకే ఏ దేశమైనా తన టూరిజం మీద ఇబ్బంది పడితే అది హెల్త్ టూరిజంతో సైతం కావచ్చు, దాని మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ ఉంటుంది. ఈ దిక్కుమాలిన టర్కీ ఏం చేస్తుంది తెలుసా? ఈ టర్కీ మనకేమో వెనకాల పాకిస్తాన్ని ముందులు పెట్టి వెనకాల నుంచి సపోర్ట్ ఇచ్చింది. ఇటు డ్రోన్స్ని పంపించింది, ఆ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రోన్స్ పంపించింది. ఆ వెదలకి చేత కాదు, ఆ పాకిగాడికి చేత కాదు, అక్కడికి డ్రోన్ వాడడం రాదు. రోడ్ల మీదకి వచ్చి గన్లు పట్టుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి డ్రోన్ ఆపరేషన్ రాకపోతే ఆఖరికి అంటే యుద్ధంలో దిగినప్పుడు గన్ పట్టుకోవడం రావాలి కదా, అప్పుడే కదా యుద్ధంలో దిగాలి. అలాంటిది వాళ్ళకి రాదని చెప్పి వీళ్ళు దిగారు. వీళ్ళకు కూడా పడింది పంచం. సో ఇప్పుడు కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, ప్రపంచానికి తెలిసి వచ్చింది భారత్ సత్తా ఏంటో. టర్కీ ఇంకోసారి పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలంటే టర్కీ పరిస్థితి ఏమవుతుందో కూడా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతుంది. ప్రపంచ దేశాల ముందు టర్కీ తన స్వభావాన్ని బయట పెట్టుకున్నట్టయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఆలోచిస్తారు, టర్కీ విషయాలు ఆలోచిస్తారు. అమ్మా, వీడికి సాయం చేస్తే తిరిగి మనకే వెండిపోటు పొడిస్తాడా? ఇలాంటి వాడి దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తామా? ఇంకా వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలేమో, అంటే వాళ్ళ దేశంలో పుట్టి వాళ్ళ దేశంలో పెరిగి ఇంకా వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటారేమో. ప్రపంచ దేశాలు మాత్రం 1కి 10 సార్లు ఆలోచిస్తాయి, వీడికి సాయం చేసిన చైనా నరికేసే ప్రయత్నం చేస్తాడని చెప్పి. ఈరోజు టర్కీకి ఇంకా గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయులు, మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకోవాలి. ఈరోజు జరిగిన భారతీయులకు జరిగిన అన్యాయాన్ని, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుని సోషల్ మీడియాలో వాళ్ళ ప్రోపగెండా, సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రోపగెండా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటో మనం మాట్లాడుకోవాలి. మనం వాళ్ళ ప్రోపగెండాని తిప్పికొట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకున్న అవసరం ఇది. ఎట్ ద సేమ్ టైం ఇటు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా, వాళ్ళు కూడా ఇటు టర్కీ చేస్తున్న విషయం ఏంటి, పాకిస్తాన్ ప్రోపగెండా ఏంటి, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం మనకుంది. సోషల్ మీడియాలో ఇంతవరకు మన సైన్యం సరిహద్దుల్లో చేసిన పని సైన్యం చేస్తుంది. కానీ మీ చేతుల్లో నా చేతుల్లో కూడా ఇప్పుడున్న పని ఏంటంటే, ఇప్పుడు ప్రోపగెండా జరుగుతోంది. పాకిస్తాన్ తను అనుకున్న ఒక అంశాన్ని, భారత్ మీద ప్రచారం చేస్తోంది. భారత్ మీద విషాన్ని చిమ్ముతూ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని ప్రపంచం నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అబద్ధం 4 సార్లు చెబితే అది నిజమే అవకాశం ఉంటుందనే సామెత మన దగ్గర ఉంది కదా. ప్రస్తుతం పాకిస్తాన్ దాన్ని నమ్ముకుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మీకు, నాకు, అందరికీ ఉంది. టర్కీ విషయంలో కూడా అదే జరగాలి. టర్కీ విషయంలో ప్రపంచం, మీకు ఏ భాష వస్తే ఆ భాష, ఇంగ్లీష్ వస్తే మరీ మంచిది, ఇటు అమెరికాను, యూకేని, చైనాని, వీళ్ళందరినీ ట్యాగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అమెరికాకు అలాగే యూకేకు తెలియాలి టర్కీ స్వభావం ఏంటనేది. ఆ రోజు తెలుస్తుంది. ఈ టర్కీకి, పాకిస్తాన్కి 25 కోట్ల మంది ఉన్న వాళ్లే ప్రాపగేట్ చేయగలిగితే
150 కోట్ల మంది ఉన్నాం, మనం చేస్తే సత్తా ఏంటి? పిడికిడంతో ఉన్న పాకిస్తాన్ తన పేక తానే పిసుక్కుపోదు. చూద్దాం ఇప్పుడు పాకిస్తాన్ ప్రాపగెండా ఏ స్థాయిలో పనిచేస్తుందో, పాకిస్తాన్ ప్రజలు ఆ ప్రాపగెండాను ఎలా తిప్పికొడతారో మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్తో టర్కీ జవాన్లు కూడా హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో 2 టర్కీ జవాన్లు హతమయ్యారు. యుద్ధంలో అన్ని విధాల పాకిస్తాన్కు సహకారం అందించింది టర్కీ. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లను సరఫరా చేసింది. 4 రోజుల్లోనే అత్యాధునికమైన 350 డ్రోన్లు పంపింది టర్కీ. బెరెక్టా TB2 యాహీ అనే డ్రోన్లను సరఫరా చేసింది టర్కీ. డ్రోన్లతో పాటుగా